హాయ్ హలో నేను మీ లక్ష్మీ చౌదరీస్ని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 125తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నచ్చితే హైప్ ఇవ్వండి, ఇంకా చిన్న కామెంట్ కూడా ఇచ్చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రౌడీ చేయి షివ్ పట్టుకోవడంతో వాడి చేయి మొత్తం నల్లగా కమిలిపోవడం చూసి వాడితో పాటు మిగతా వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అదేంట్రా, కూర్చొని సింపుల్గా పట్టుకుంటేనే చెయ్యి అలా అయిపోయింది వాడిది అని అంటాడు వెనకున్నవాడు ఒకడు. నాకు మాత్రమేం తెలుసు, నేను ఇప్పుడే చూస్తున్నాను కదా అని అంటాడు ఇంకొకడు. ఆ చెయ్యి కమిలిన వాడు నొప్పికి తట్టుకోలేక ఆ చెయ్యి చూసుకుంటూ అరుస్తూ ఉంటే, హే చెప్, నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు అని వాడిని కాలితో శివ్ ఒక తన్ను తన్నగానే ఎగిరెళ్ళి అంత దూరంలో పడతాడు. హాయు విజిల్ వేస్తూ సూపర్ షాట్ నాన్న అని అంటే ఆశి వాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇప్పుడు పట్టుక నా చెయ్యి, పట్టుక పట్టుక అని వాడి ముందు తన చేయి పెట్టి ఆడుతూ ఉంటుంది. ఆశి కమ్ హియర్ అని శివ్ పిలవగానే, నాన్న వస్తున్నా అని ఆశి వస్తుంటే తనని పట్టుకోపోతాడు ఒకడు. వెంటనే అటువైపు ఉన్న ఐషు తన దగ్గర దాచుకున్న గన్ తీసి వాడి వైపు గురిపెట్టి డోంట్ టచ్ అంటుంది. అర్రే, మా బుజ్జమ్మ కూడా యాక్షన్లోకి దిగిందిగా అని పరిగెత్తుకుంటూ శివ్ దగ్గరికి వెళ్తుంది ఆశి. బుజ్జి కమ్ అని ఐషు రాగానే పిల్లలిద్దరిని ఐషు కప్ చెప్పి, ఇక్కడే కూర్చోండి మీ ముగ్గురు, ముఖ్యంగా ఆశి నీకు చెప్తున్నాను, ఎక్కడికి కదలొద్దు, ఎవరు మీ దగ్గరికి రావాలని చూసినా షూట్ చేసే బుజ్జి, ఆలోచించొద్దు అని చెప్తాడు శివ్. ఓకే కన్నా, తొందరగా కానివ్వు నీ పని, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, చాలా చిరాగ్గా ఉంది ఈ గెటప్లో ఉండడం అని అంటుంది ఐషు. కొంచెం సేపు ఓర్చుకోండి వెళ్ళిపోదాం అని చెప్తుండగా ఒకడు వెనక వైపు నుంచి ఐషు జుట్టు పట్టుకోబోతుంటే ఐషుని తన పక్కకు లాక్కొని పిడికిలు బిగించి పొట్టలో ఒక్క గుద్దు గుద్దుతాడు వాడిని. మాట్లాడుతున్నాను కదా, దొంగ దెబ్బలు తీయడం, అయినా ఆడవాళ్ళ మీద చేతులు వేయడం ఏంటి, సిగ్గు లేదంటారా మీకు? నన్ను గెలిచి అప్పుడు వాళ్ళ మీద చేతులు వేయండిరా. ముందు మీ దగ్గర ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని మర్యాదగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అని అంటాడు శివ్. నాన్న, సెకండ్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ థర్డ్ రూమ్లో ఉంది తను అని చెబుతాడు ఆయు. ఇద్దరు టీం మెంబర్స్కి, మీరెళ్ళి అమ్మాయిని తీసురండి, ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్తాడు శివ్. వాళ్ళు పైకి వెళ్ళబోతుంటే అడ్డొస్తున్న ఒక్కొక్కరిని శివ్ ఎరగతీయడం మొదలుపెట్టాడు. వచ్చిన వాడిని వచ్చినట్టు కాళ్ళు చేతులు విరగదీస్తూ మీరు వెళ్ళండి అని ఇద్దరిని పైకి పంపిస్తాడు. ఒక్కొక్కడు ఓపిక లేక పడిపోతున్న వాళ్ళని చూసి, హలో రౌడీష్, ఎలా ఉంది మా నాన్న దెబ్బ, ఏదో అన్నారుగా ఇందాక, ఇప్పుడు చెప్పండి అని అంటారు పిల్లలిద్దరూ నవ్వుతూ. శివ్ స్టెప్స్ దగ్గర నుంచొని వచ్చిన వాడిని వచ్చినట్టు కొడుతుంటే వాళ్ళని రూముల్లో పడేస్తున్నారు టీం మెంబర్స్. ఎందుకు అంకుల్ వాళ్ళని అండులో పడేస్తున్నారు అని అడుగుతుంది ఆశి. మీరు ఇండియా వెళ్ళే వరకు వీళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదురా అని చెబుతాడు టీం మెంబర్. హహా, మా నాన్న చేతి దెబ్బ తగిలాక వాళ్ళు బయటికి ఎక్కడ వెళ్ళగలరు కానీ మినిమం 6 months హాస్పిటల్లోనే ఉంటారు, ఇప్పుడు ఆ నొప్పులతో ఇక్కడ ఎలా ఉంటారు అని అడుగుతుంది ఆశి. వాళ్ళు చేసే చెత్త పనులకి ఆ నొప్పులు భరిస్తూ కొన్నాళ్ళు అనుభవించాలి శిక్ష, తప్పదు అని అంటుంది ఐషు. ఒకడు శివ్ కన్ను కప్పి ఎలా అయినా ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళని అన్న చేతిలోకి తెచ్చుకుంటే శివుని ఆపగలమని అనుకొని దెబ్బ తగిలినట్టు కింద పడి చిన్నగా పాక్కుంటూ పిల్లల దగ్గరికి చేరుకుంటాడు. మిగతా వాళ్ళ పని పట్టడంలో పడి అది శివ్ కూడా గమనించలేదు. వాడు ఆశి కాలు పట్టి లాగకపోతుండగా వాడిని గమనించిన ఆయు వెంటనే వాడి మీదకు దూకుతాడు. ఏరా, సైలెంట్గా వచ్చి మా చెల్లిని పట్టుకోవాలని చూస్తున్నావా అని వాడి పొట్ట మీద ఎక్కి జుత్తు పట్టుకొని పీకడం మొదలు పెడతాడు ఆయు. ఆశి కూడా వాడికి కోటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. కనీసం వాళ్ళ దగ్గరున్న వెపన్స్ తీసే టైం కూడా ఎవ్వరికి ఇవ్వట్లేదు శివ్. తీసిన వాళ్ళు యూజ్ చేయడానికి కూడా లేకుండా శివ్ మెరుపు వేగంతో ఒక్కొక్కరిని పడగొట్టేస్తుంటే వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. వాట్ హ్యాపెండ్ ఆయు అంటాడు ఆయు చేస్తున్న పని చూసి శివ్. వీడు సైలెంట్గా వచ్చి ఆశని పట్టుకోబోయాడు నాన్న, కేర్ఫుల్ అని చెప్పి మిగతా వాళ్ళ పని పట్టడం మొదలుపెట్టాడు శివ్. తప్పించుకోవాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మిగిలిన ఇద్దరు టీం మెంబర్స్ అలా తప్పించుకొని వెళ్ళే వాళ్ళని పట్టుకొని విరగదీస్తూ ఉంటారు.
ఒక్కళ్ళను కూడా షూట్ చేయకుండా అందరినీ చేత్తోనే పడుకోబెట్టేస్తాడు శివ్ టీం మెంబర్స్ సాయంతో. ఫుల్లుగా కోటింగ్ పడిన వాళ్ళని రూమ్లో పడేసి కొద్దిగా ఓపిక ఉన్న నలుగురిని అక్కడే ఉంచి ల్యాబ్ మొత్తం నాశనం చేయమని శివ్ ఆర్డర్ వేయడంతో మిగిలిన టీం మెంబర్స్ కూడా పైకి వెళ్తారు. శివ్ సోఫాలో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారా అని అడుగుతాడు. ఎవరు నోరు తెరవకపోయేసరికి లాగిపెట్టి ఒకడికి దవడ మీద షాట్ ఇస్తాడు. మా నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా. ఇప్పటికే మీరు లేవడానికి ఓపిక లేదు. ఇప్పుడు తినడానికి కూడా అవ్వకుండా ఎందుకు మొహాలు పచ్చడి చేసుకుంటున్నారు? మా నాన్న చేతిలో పడ్డాక మీరు బటికి భయపడడం కష్టం, కానీ అడిగింది చెప్పండి తొందరగా. మాకిక్కడ చికాగ్గా ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి అని అంటాడు ఆయు. వాళ్ళలా మాటలతో చెప్పే రకం కాదన్నయ్యా, తన్నులు తినే రకం, అందుకే తింటున్నారు అలాగా అని అంటుంది ఆశి. అరే, నా పేషెంట్స్ని ఎక్కువ పరీక్షించకండి, ఇప్పటికే చిరాగ్గా ఉంది అని వాళ్ళందరికీ హెడ్ అయిన ఒకడిని ఇంకోసారి అడుగుతాడు శివ్. శివ్ కోపాన్ని చూసి భయంతో 5 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్ అని చెబుతాడు. ఇదంతా ఈ దేశంలో వాడొక్కడు చేయడం అసాధ్యమని తెలిసి అనంత్ ఒక్కడికే సంబంధం ఉందా, ఇంకా ఇందులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు శివ్. ఇక్కడున్న ఒక బిగ్ షాట్కి సంబంధం ఉంది సార్. అనంత్ సార్ పార్ట్నర్స్ ఇందులో. అనంత్ సార్ వాళ్ళ బ్రదరు కలిసి చేసేవాళ్ళు. ప్లానింగ్ అంతా అనంత్ సార్దే, కానీ ఆయన బయటే ఉండేవాళ్ళు. మాతో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. మాతో ఉండేది అనంత్ సార్ వాళ్ళ అన్నయ్య. ఆయన చనిపోయాక అనంత్ సార్ ఫుల్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు అని అడుగుతాడు శివ్. చాలా దేశాలు పంపిస్తాం సార్. ఫస్ట్ ఇక్కడి నుంచి అమెరికా పంపిస్తాం, అక్కడి నుంచి మిగిలిన దేశాలకి సప్లై చేస్తారు అని చెబుతాడు. ఇక్కడ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కదా, మరి ఎలా పంపించగలుగుతున్నారు మీరు అని డౌట్గా అడుగుతాడు శివ్. హెడ్ ఏం చెప్పకుండా తల వంచేసరికి చెప్తావా బుల్లెట్ దించైనా అని అడుగుతాడు శివ్. ఇక్కడున్న ఒక బిగ్ షాట్ వాళ్ళకి ఇదే బిజినెస్. ఒరిజినల్ మెడిసిన్స్తో పాటు ఈ నకిలీ మెడిసిన్స్ కూడా షిఫ్ట్ చేసేస్తారు. అక్కడికి వెళ్ళాక సపరేట్ చేస్తారు అని చెబుతాడు హెడ్. మెడిసిన్ తయారు చేసేవాళ్ళు ప్యారిస్లో ఎవరెవరు ఉన్నారు అన్నది తెలుసుకోవడానికి వెంటనే ఐషు తన ఫోన్లో ఎంక్వైరీ చేస్తుంది. 4 పేర్లు రాగానే, కన్నా వీళ్ళల్లో ఎవరో కనుక్కో అని అంటుంది. వాళ్ళ పేర్లన్నీ చెప్పగానే చార్లెస్ అని చెప్పేస్తాడు పేరు. అతను చాలా ఫేమస్ కదా, చాలా కొత్త కొత్త మెడిసిన్ కనిపెడతాడు కన్నా. అతను ఇలాంటి పనులు చేస్తున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఐషు. అసలు చార్లెస్ గారికి ఇదేం తెలీదు. ఆయన బంధువు గవర్నమెంట్లో పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఇక్కడ ల్యాబ్ మొత్తం ఆయన హ్యాండ్వర్లోనే ఉంటుంది. ఆయన చేస్తున్నాడు ఇదంతా చెబుతాడు హెడ్. ఇంకా ఏమేం వ్యాపారాలు చేస్తున్నారు మీరు అని అడుగుతాడు శివ్. ఇక్కడ ఇది ఒక్కటే సార్. అనంత సార్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, ఇక్కడ ఉండడం లేదు. మీకోసమే ఏదో ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతానికి మీ మీదే ఫోకస్ ఎక్కువ పెట్టారు. అసలు వాడు ఆస్ట్రేలియాలో ఎందుకు ఉంటున్నాడు అని అడుగుతాడు శివ్. ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి సార్. ఆస్ట్రేలియాలో ఎలాంటి బిజినెస్లు లేవు, కానీ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళందరూ అక్కడే మీట్ అవుతూ ఉంటారు. దానివల్ల ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని. కానీ అనంత సార్ ఆలోచన వేరేగా ఉంది. ఆస్ట్రేలియాలో కూడా ఈ మెడిసిన్ మాఫియా మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో పాటు డ్రగ్ కూడా సరఫరా చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ అన్నయ్య ఒకప్పుడు చేసిన వ్యాపారాలు మొత్తం సంజీవ్ అనే అతని వల్ల స్మాష్ అయిపోయాయి కదా, మళ్ళీ ఆ వ్యాపారాలన్నీ మొదలు పెట్టాలని చూస్తున్నారు. వాడు చెప్పిందంతా రికార్డు చేయిస్తాడు శివ్. ఆ చార్లెస్ అనే అతను ఇక్కడ ఉండడు కదా, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు కదా అని అడుగుతుంది ఐషు. అతను ఇక్కడ ఉండడు, అమెరికాలోనే ఉంటాడు. కానీ ఇక్కడ ఆయనకి పౌరసత్వం ఉంది. ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళల్లో చాలామందితో ఆయనకి సత్సంబంధాలు ఉంటాయి. ఫండ్స్ ఎక్కువ ఇస్తారు. అందుకే అతని బంధువు అతని పేరుని వాడుకొని ఇదంతా చేస్తున్నాడు.
పైగా అతని ల్యాబ్ అంటే ఫేమస్ కదా, ఎవ్వరూ టచ్ చేయడానికి కూడా చూడరు. ఇక్కడ మేము తయారు చేసిన మెడిసిన్ ఒక 2 లేయర్స్ వరకు బాక్సుల్లో సర్ది మిగతాది ఎంటీగా ఉంచి అక్కడికి పంపిస్తాం. అక్కడి నుంచి మిగిలిన గ్యాప్లో ఒరిజినల్ మెడిసిన్ ఫిల్ చేస్తారు. కాబట్టి ఇంక అసలు ఎవ్వరికీ అనుమానం అనేది రాదు. చెక్ చేసినా పైన ఒరిజినల్ మెడిసిన్ ఉంటుంది. ఎన్ని రోజులకు ఒకసారి బాక్సులు పంపిస్తారు అడుగుతాడు శివ్. వీక్లీ వన్స్ పంపిస్తాం. నిన్న పంపించాం ఒక లోడు. మళ్ళీ ఒక వారం తర్వాతే పంపిస్తాము. నిన్న పంపించిన లోడు ఎక్కడికి వెళ్తుంది? అది ఫస్ట్ అమెరికా వెళ్తుంది. అక్కడ వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొని అక్కడ మళ్ళీ సపరేట్ చేసి అక్కడి నుంచి వివిధ దేశాలకు సపరేట్గా పంపిస్తారు. అమెరికాలో ఏ ఏరియాకి వెళ్తుంది అది? ఆ హెడ్ ప్లేస్ చెప్పగానే వెంటనే మైక్కి ఫోన్ చేస్తాడు శివ్. హలో శివ్, అయిపోయిందా ప్యారిస్లో నీ ఆపరేషన్ అని నవ్వుతూ అడుగుతాడు మైక్. అయిపోయింది, కానీ నీకొక విషయం చెప్తాను విను అని మొత్తం విషయం చెప్పి, ఆ మెడిసిన్ ఇంకా ఎక్కడికి రావడానికి వీల్లేదు. ఫస్ట్ ఆ చార్లెస్ కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ అతన్ని మీట్ అయి వివరంగా చెప్పు. నీకు కొన్ని వీడియోలు ఫోటోలు అన్నీ పంపిస్తాను నేను. అవన్నీ ఆయనకి చూపించు. ఆయన ద్వారా సెక్రటరియేట్లో మనకు తెలిసిన అతన్ని మీట్ అవు. ఎలాగో వాళ్ళు సంజీవ్ అప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల చాలా వరకు పడగొట్టారు. కానీ అసలు ఎక్కడ జరుగుతుంది తెలియదు కదా వాళ్ళకు కూడా. ఈలోపు నేను చేయాల్సిన పని చేసేస్తాను అని చెప్పి ముందు ఆ మెడిసిన్ మాత్రం ఇంకే దేశానికి సప్లై అవ్వకూడదు. చార్లెస్ గారికి ఆ విషయం వివరంగా చెప్పు. ఫస్ట్ అది ఆపేసేయమని చెప్పు. అది కూడా రియల్గా చెక్ చేసినట్లుగా దొరికిపోయినట్టుగా క్రియేట్ చేయమను. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా బయటికి రాకూడదు విషయము. చార్లెస్ గారిని తమ బంధువు దగ్గర ఇప్పుడే బయటపడవద్దని చెప్పు. అసలు నాకు ఫోన్ చేయించు, నేను మాట్లాడతాను అతనితో వివరంగా. ఒక్క 6 days ఆగమని చెప్పు. ఆయనకేమీ తెలియనట్లే ఉండమని చెప్పు. అడిగితే మన మీద కంప్లైంట్స్ వచ్చాయి, అందుకే చెక్ చేయించాము, నో ప్రాబ్లం అని చెప్పమని చెప్పు అని చెబుతాడు శివ్. అర్థమైంది శివ్, నేను చూసుకుంటాను అదంతా. ఇప్పుడే మొదలు పెడతాను. ఇంక నాకేం చెప్పలేదేంటా అని ఫీల్ అవుతూ కూర్చున్నాను. మొత్తానికి నాకు కూడా వర్క్ చెప్పావు. ఇప్పుడు నేను హ్యాపీ అంటాడు మైక్. కేర్ఫుల్గా ఉండు మైక్. నువ్వు చెప్పినట్లుగా ఇన్ఫర్మేషన్ తెలియకూడదు ఎవరికి. అందుకే డైరెక్ట్గా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్తున్నాను. నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు ఇందులో. ఇంతకు ముందులాగే అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని మాత్రమే రావాలి అని అంటాడు శివ్. ఓకే శివ్, నేను చూసుకుంటాను. మా గోల్డ్ బేబీస్ ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతాడు మైక్. వాళ్ళు కూడా ఈ అడ్వెంచర్లో పాల్గొన్నారు. ఇండియా వెళ్ళాక వాళ్ళతో మాట్లాడి వివరాలు తెలుసుకుందులే. వావ్, మా గోల్డ్ బేబీస్ ఇన్వాల్వ్ అయ్యారా? అందుకే ఇంత పెద్ద స్కామ్ బయటపడింది అని నవ్వుతూ అంటూ బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు మైక్. ఇంతలో పైనుంచి కష్టపడి డోర్ బద్దలు కొట్టి మత్తులో ఉన్న నిఖితని తీసుకొచ్చి శివ్ ముందు నిలబెడతారు. లేవట్లేదా అమ్మాయి అని ఆమె వైపు చూడను కూడా చూడకుండా అడుగుతాడు శివ్. తను తినే ఫుడ్లో మత్తు కలుపుతున్నట్టున్నారు కన్నా, నిద్రపోవడానికి. అందుకే అంత మత్తుగా ఉన్నట్లుంది. తనని కూర్చోబెట్టండి అని అంటుంది ఐషు. తనని కూర్చోబెట్టగానే వీళ్ళందరినీ ఆ రూమ్లో వేసేసి లాక్ చేసేసేయండి. వీళ్ళకొచ్చే ఫోన్ కాల్స్ అన్నీ మీరు ఈ వారం రోజులు అటెండ్ అవ్వండి. డైరెక్ట్గా మీరేమీ అటెండ్ అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడేది నువ్వే కదా అని హెడ్ని అడుగుతాడు శివ్. అవును అని తల ఊపగానే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇక్కడంతా నార్మల్గా ఉన్నట్లే నువ్వు చెప్పాలి. ఈ అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నట్టు చెప్పాలి. ఎటువంటి అనుమానం రానివ్వకూడదు వాళ్ళకి. అర్థమవుతుందా అని అడుగుతాడు శివ్. స్లోగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తున్న శివ్ గొంతులో బేస్ చూసి వణుకుతూ అర్థమైంది అంటాడు వాడు. ఈలోపు తన బ్యాగ్లో ఉన్న ఒక ఇంజెక్షన్ తీసి నిఖితకి చేస్తుంది ఐషు. మీ నలుగురు మేనేజ్ చేయగలరా వీళ్ళందరినీ అని అడుగుతాడు శివ్ టీం మెంబర్స్తో. ఒక్కడు కూడా లేచి నిలబడలేడు కదా సార్, ఇంకా వాళ్ళతో మాకేం ప్రాబ్లం ఉంటుంది, మేం మేనేజ్ చేస్తాం సార్ అని అంటారు టీం మెంబర్స్ అందరూ కలిసి. సరే అయితే కేర్ఫుల్గా ఉండండి,
నేను ఇండియాలో అడుగు పెట్టే వరకు మాత్రమే. ఇండియాలో అడుగు పెట్టగానే వీళ్ళని ఏం చేయాలో చెప్తాను. చేసేసి వెంటనే మీరు బయలుదేరండి అని చెబుతుంటే అప్పుడే స్పృహలోకి వచ్చిన నిఖిత తను ఎక్కడుందో ముందు అర్థం కాకపోయినా తను కళ్ళు తెరవగానే ఎదురుగా కనిపిస్తున్న శివ రూపాన్ని చూసి అది కళ నిజమా అని అర్థం కాక కళ్ళు నులుపుకొని మరీ చూసి తను చూస్తుంది నిజమే అని అర్థం కాగానే శివాంశి గారు అని గట్టిగా అరుస్తూ ఓపిక లేకపోయినా లేచి శివ్ ముందుకి వెళ్తుంది నిఖిత. కథ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నిఖితని చూసి ఆయు ఆశి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. అది చూడాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.